హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని ఏమంటా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది మా దగ్గర. సో మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఇక పీఎఫ్ విత్డ్రాల్ సంబంధించింది. ఓకే, మనకి 2026లో కొత్త రూల్స్ అనేవి అప్లై అవ్వబోతున్నాయి. సో వాటి గురించి మనకేంటంటే ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ అనేది ఈపీఎఫ్ఓ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్ వీడియో చెప్పాను. అయితే ఇందులోనే మనకి ఇంకొక విషయాన్ని కూడా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ డ్రాఫ్ట్ సర్క్యులర్లో ఇంకో విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, టు అప్రూవ్ ద మినిమం ట్రాన్సాక్షన్ లిమిట్ 1000 రూపీస్ ఎనీ పార్ట్ విత్డ్రాల్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇంతకుముందు మనము పీఎఫ్ విత్డ్రా చేయాలంటే పార్షల్ విత్డ్రా, ఓకే, అందులో మన ఎంప్లాయీ షేర్లో ఎంత అమౌంట్ ఉన్నా కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది. అది రూపాయినా కానీ మనం సెటిల్ అయింది. 20 రూపాయలు, 30 రూపాయలు, కొంతమంది 100 రూపాయలు, అట్లా ఈ రేషియోలో కూడా చాలా మందికి సెటిల్ అయిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మీకు తెలిసిందే విషయం. అయితే ఇప్పుడు ఈ రూల్ మారిపోయింది అనమాట, మార్చేశారండి. మినిమం 1000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటేనే మీకు మీ యొక్క క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. దాని లోపు ఉందనుకోండి క్లెయిమ్ సెటిల్ అవ్వదు, ప్లస్ మీకు తీసుకునే అవకాశం కూడా లేకపోవచ్చు. ఓకేనా, అప్లై కూడా చేయడానికి లేకుండా పోయే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిపిఎఫ్సి వాళ్ళు దీని గురించి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇట్లాంటి కేసులు అనేవి చాలా వస్తున్నాయి అని చెప్పేసి సో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. దీని కారణంగా ఎఫ్ఎండిసి వాళ్ళు ఏంటంటే ఈ మినిమం ట్రాన్సాక్షన్స్ అనేది 1000 రూపాయలు చేశారు. ఓకేనా, ఇట్లాంటి మల్టిపుల్ స్మాల్ విత్డ్రాల్స్ అనేవి అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో దీన్ని 1000 రూపాయలుగా చేశారనమాట. మినిమం 1000 రూపాయలు ఉంటేనే మీరు విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1000 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే, ఈ లోపు ఉంటే కనుక మీ క్లెయిమ్ సెటిల్ అవ్వదు. ఇన్ కేసు సిస్టమ్ తీసుకునే అవకాశం కూడా లేకపోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే ఈ జెన్యూన్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, నిజంగా క్లెయిమ్ పెట్టుకునే వాళ్ళకి కాస్త డిలే అయిపోతుంది అనమాట. ఇట్లాంటివన్నీ కూడా నివారించడానికి సిస్టము అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో మరి చూడాలి 2026 తర్వాత ఎట్లాంటి బాంబ్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మందికి. ఓకేనా, సో 1000 రూపాయల లోపు ఉంటే కనుక మనకి క్లెయిమ్ అయితే అవ్వదు. ఎందుకంటే చాలా మంది ఇలా పెడుతున్నారు అనమాట. 1000, 500 ఉన్న, 600 ఉన్న ఎంతో కొంత అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి తీస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇదొక పెద్ద చిక్కే. ఓకే, సో 1000 రూపాయల లోపు ఉంటే కనుక మీ క్లెయిమ్ అవ్వదు. ఓకే, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటేనే అవుతుంది అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. ఓకే, మినిమం మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది 1000 రూపాయలు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య చూడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break